ప్రెసిడెంట్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారిని గంటకు పైన ఇక్కడ సమయాన్ని వెచ్చించినారంటే ఆ ఘనత అనేది డిఓ గారికి, తర్వాత అడ్మినిస్ట్రేటర్ గారికి, తర్వాత దీన్ని నిర్వహించినటువంటి ఆర్గనైజర్స్ కు వెళ్తుందని మాత్రం చెప్పక తప్పదు. అయితే ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, జీవితంలో పిల్లల్ని వృద్ధులుగా ఇచ్చినంటే వాళ్ళు ఎక్కడ పనికి రాకుండా అయిపోతారు. పిల్లల్ని ఒక వ్యాపకంలో పెట్టాలి. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది ఒక అసోసియేషన్ ఈ ప్రపంచంలోనే 150 దేశాల్లో నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్. ఇంతకంటే పెద్ద ఆర్గనైజేషన్ ఈ ప్రపంచంలో లేదు. అంతటి గురుతరమైనటువంటి అసోసియేషన్ పాలు పంచుకొని ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించినారంటే నిజంగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే ఈ స్కౌటింగ్ అండ్ గైడింగ్ లో ఏమీ లేదు. ఒక 9 అంశాలను తీసుకొని పిల్లలకు నేర్పడం జరుగుతూ ఉంటుంది. 9 అంశాలు ఏంటి అసలు? పిల్లవాడు ఏ స్కౌట్ అండ్ గైడ్ ట్రస్ట్ వర్తి, నమ్మదగినటువంటి వాడు. ఈ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి పిల్లల్ని ఎవరైనా ఈ ప్రపంచంలో నమ్మేటువంటి అవకాశం ఉంది. రెండవది, తన పైన తన నమ్మకం కలిగించుకోవడం, విశ్వసనీయత. మూడవది, ఈ పిల్లలు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉండేటువంటి పిల్లలు ఇతరులతో స్నేహం చేసేటువంటి అవకాశం ఉంటుంది. నాలుగవది, మర్యాద. ఇతరులతో ఎట్లా మాట్లాడాలి, ఇతరులతో ఏ విధంగా ప్రవర్తించాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఐదవది, ఈ యొక్క స్కౌట్ గైడ్ ఫ్రెండ్ టు అనిమల్ అండ్ లవ్స్ నేచర్. ఈ యొక్క జంతువులైన భూతదయ కలిగి ఉండడం అనేది నేర్పుతారు. ఆరవది, ఏ స్కౌట్ అండ్ గైడ్ ఈజ్ ఎ డిసిప్లిన్డ్ అండ్ ప్రొటెక్ట్ పబ్లిక్ ప్రాపర్టీ. మొట్టమొదటి జీవితం లోపల అసలు క్రమశిక్షణ ఉంటే ఏ సంస్థకైనా సరే, ఏ విద్యార్థికైనా సరే క్రమశిక్షణ అనేది ప్రపంచం లోపల చాలా గొప్పది. క్రమశిక్షణ ఉన్నటువంటి వాడు ప్రపంచంలో ఎక్కడైనా రాణిస్తారు. అందుకే అటువంటి అంశానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో కలగజేస్తాం. ఏడవది, స్కౌట్ అండ్ గైడ్ ఈ సేఫ్టీ. అంటే ఈ సమాజం లోపల ఏ విధంగా మనం పొదుపు చేయాలి, ఏ విధంగా మనం సమాజంలో పొదుపరిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తాం. తర్వాత 8వది, స్కౌట్ అండ్ గైడ్ ఇచ్చే ధైర్య సాహసాలు కలిగేటువంటి యాక్టివిటీస్ ని యొక్క స్కౌట్స్ అండ్ గైడ్స్ దానిలో నేర్పుతాం. 9వది, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇస్ ఏ ప్యూర్ ఇన్ థాట్. త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడు, మనస, వాచ, కర్మ. ఈ 3 విషయాలకు, ఈ 9 అంశాలను గుర్తులు పెట్టుకొని ఈ యొక్క స్కౌట్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అయితే అన్నిటికంటే ముఖ్యం తర్వాత పిల్లవాడిని మొట్టమొదలు ఈ యొక్క దైవభక్తిని కలిగేటట్టు చేయడం, ఇక్కడ పిల్లల్ని క్యారెక్టర్ ట్రైనింగ్ మోడ్ చేయడం ముఖ్యంగా. తర్వాత పిల్లవాడిని ఒక ప్రతిజ్ఞ చేయిస్తారు. ఆనర్ ఐ ప్రామిస్ దట్ ఐ విల్ డూ మై బెస్ట్ టు డూ మై డ్యూటీ టు గాడ్ అండ్ మై కంట్రీ. దేశానికి తర్వాత దైవానికి నా సేవ అందిస్తానని చెప్పి అది మొట్టమొదటి చెప్తారు. రెండవది, టు హెల్ప్ అదర్ పీపుల్, ఇతరులకు సహాయకారిగా ఉంటారని చెప్పని. మూడవది, టు ఒబే ది స్కౌట్ లా. అందుకోసానికి మా స్కౌటింగ్ లో సెలీకి ఇట్లా ఉంటుంది. ఈ 3 అంశాలను గుర్తు చేస్తా ఉంటుంది ఎక్కడైనా సరే. అయితే వీటిని నేర్పాలని చెప్పారంటే ఒక ఉపాధ్యాయుడి యొక్క పాత్ర చాలా గొప్పది, గురుతర బాధ్యత కలిగినటువంటిది. ఉపాధ్యాయుడికి ఈ ప్రపంచంలో ఆస్తి అనేది ఏదైనా ఉంటే చదువుధనమే ఒకటి ఉంది ఆయన. ఆ చదువుధనంతో ఇతరుల పిల్లలకు బోధించి తనలో ఉండేటువంటి జ్ఞాన సంపద అంతా పిల్లలకు పంచుతాడు. ఎంత పంచినా తరగని ధనం ఇది. అందుకొరకు ఉపాధ్యాయుని యొక్క పాత్ర చాలా గొప్పది, గురుతరమైనటువంటిది. విద్యా ప్రదాత
టీచరమ్మా అపురూపమైనదమ్మ గురు జన్మ అపురూపమైనదమ్మ గురు జన్మ ఆ జన్మకు పరిపూర్ణ టీచరమ్మా గురువు గారి బతుకులు మన మంచి కోసము జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ గురువు జన్మ ఆ జన్మకు పరిపూర్ణ టీచరమ్మా గురువు గారి బ్రతుకులు మన మంచి కోసము జీవితం అంకితం చేయగా చదువు ధనము ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతాడు గురువు అదే లోకమై పిల్లల బాగు కోసం పడే ఆకులు గురుని మించగలరా మరే ఇతరులు ఏ చదువు నేర్పినా ఏ జ్ఞానమొసగినా ఏ స్వాపం లేని త్యాగం గురువుగా రూపమే పొందగా అపురూపమైనదమ్మ గురు జన్మ ఆ జన్మకు పరిపూర్ణ టీచరమ్మా గురువు గారి బ్రతుకులు మన మంచి కోసము జీవితం అంకితం చేయగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.